చాలా మందికి ఏమవుతుంది, స్టోన్ కిడ్నీ నుంచి జారి యూరిన్ ట్యూబ్లో ఇరుక్కోవడం వల్ల వాళ్ళకు ఒక సిస్టమ్ కిడ్నీ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ యూరిన్ బ్లాక్ అయిపోయి దానికి ఇన్ఫెక్ట్ అయ్యి చీమంతా పట్టుకుంటుంది కిడ్నీకి. ఇలాంటి వాళ్ళు సెప్సిస్తో ప్రజెంట్ అవుతుంది, ఫీవర్ విత్ చిల్స్ ఉంటుంది. వాళ్ళకు క్రియాటిన్ అనేది కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే కూడా క్రియాటిన్ చాలా ఎక్కువ పెరిగి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక కిడ్నీలో నుంచి ఉన్న రాళ్ళ వల్లే మనకు అదొకటి సిస్టమ్ దెబ్బతినకుండా ఇంకొక కిడ్నీ ఉంది, అయినా క్రియాటిన్ అనేది వాల్యూ నార్మల్గా లేదు. దాని అర్థం ఏంటిది, ఒక సైడ్ ఉన్న కిడ్నీ సిస్టమ్ అదంతా ఇన్ఫెక్ట్ అయ్యి ఆ బ్లడ్ ద్వారా టాక్సిన్స్ అనేది మొత్తం సెప్టిక్ అయ్యి అవతల వైపు కిడ్నీ మీద కూడా దాని భారం పడింది అనమాట. ఆ సందర్భాల్లోనే పేషెంట్కి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే రీనల్ ఫెయిల్యూర్లో ఉంటారు. చాలా మంది క్రియాటిన్ అనేది పెరిగి వస్తానమాట, సెప్సిస్ మీద పెరిగి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం ఎమర్జెన్సీగా స్టెంట్ వేయంగానే చాలా మందికి అనేది ఇన్ఫెక్షన్ తొందరగా కంట్రోల్ అయ్యి ఫస్ట్ డ్రైన్ అయ్యి వాళ్ళు సెప్సిస్ నుంచి బయటికి వస్తారు. సెప్సిస్ నుంచి బయటికి రావడం అంటే ప్రాణాపాయం తప్పిందన్నమాట. సో జస్ట్ ఒక చిన్న స్టెంట్ వేయడం వల్ల పేషెంట్ అనేది ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్కి వచ్చే పరిస్థితి వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో గుడ్ సాటిస్ఫాక్షన్. ఎమర్జెన్సీలో వచ్చిన పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్ అంటే జస్ట్ ఒక బ్లాకేజ్ క్లియర్ చేయడం వల్ల పేషెంట్ ప్రాణాపాయం బయటపడుతుంది అంటే అదంతా వెల్ సాటిస్ఫాక్షన్ థింగ్ అన్నమాట.